ఇవాళ కోనసీమ జిల్లా కోటిపల్లిలో కోదండరాముడి విగ్రహ నిమజ్జన కార్యక్రమం జరగబోతోంది. విజయనగరం జిల్లా రామతీర్థ ఆలయంలో 5.5 ఏళ్ల క్రితం ధ్వంసమైన రాముడి విగ్రహంతో పాటుగా సీతాదేవి, లక్ష్మణుడి పాత విగ్రహాలను ఈ రోజు కోటిపల్లి గోదావరి తీరంలో నిమజ్జనం చేస్తారు. ఈ విగ్రహాలను రామతీర్థం నుంచి ప్రత్యేక వాహనంలో ఊరేగింపుగా తీసుకువెళ్లారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్తో సహా ఎమ్మెల్యేలు అదితి గజపతి, లోకం మాధవి, ఈశ్వర్రావు కూడా రామతీర్థం నుంచి జరిగిన విగ్రహాల తరలింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సాయంత్రం కోటిపల్లిలో నిమజ్జన కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం పాల్గొంటారు. రామతీర్థం నుంచి విగ్రహాలని తీసుకుని విజయనగరం, విశాఖ, అన్నవరం, పిఠాపురం, ద్రాక్షారామం మీదుగా కోటిపల్లికి తీసుకువెళతారు. సాయంత్రం అక్కడ విగ్రహాలకు శాంతి హోమం చేసిన అనంతరం జలాధివాసం చేస్తారు. ఈ నిమజ్జనానికి తగినట్లుగా ఏర్పాట్లు కూడా జరిగాయి. 2020 డిసెంబర్ 28న అర్ధరాత్రి ఆలయంలోని విగ్రహాలను కొంతమంది దుండగులు ధ్వంసం చేసేశారు. ఈ ఘటనపై కేసులు కూడా నమోదయ్యాయి. కోర్టులో విచారణ కూడా జరుగుతూ ఉంది. ఆ తరువాత ధ్వంసమైన విగ్రహాల స్థానంలో టీటీడీ ఎస్వి శిల్పకళ ఉత్పత్తి కేంద్రంలో కొత్త విగ్రహాలు తయారు చేపించి పునఃప్రతిష్ఠ చేశారు. ఆలయంలో ధ్వంసమైపోయిన విగ్రహాలు ఉంచకూడదని ఆగమ శాస్త్రం చెబుతోంది కదా. దీంతో విగ్రహం నిమజ్జన అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకువెళ్లడంతో ఆ ధ్వంసమైన విగ్రహాల నిమజ్జనానికి కోర్టు అనుమతిని మంజూరు చేసింది. దీంతో వైఖాసన ఆగమ శాస్త్ర ప్రకారం నిమజ్జనం శాస్త్రోక్తంగా జరగబోతోంది.